టు టెల్ స్టోరీ ఇన్ 5 minutes అనేది చాలా కూలంకుషంగా అక్కడ నేర్చుకుందాం. బట్ అయినా కూడా ఇక్కడ చెప్తాను. ఐదు నిమిషాల్లో ఎందుకు చెప్పాలంటే కథ తయారు చేసుకున్నవాడు కథకుడు, డైరెక్టర్, కథకుడు ఒకడైనా సరే ఒక నిర్మాత దగ్గరికి వెళ్ళినప్పుడు నిర్మాత కూడా నీ వేవ్ లెంత్లోనే ఉండాలని లేదు. అతను నేను సినిమా తీసినా నాకు డబ్బులు వస్తాయి, ఈ కథ జూనియర్ ఎన్టీఆర్కి బాగుంటుందా, లేకపోతే మన యాక్చువల్లీ డైరెక్టర్ అతను యానిమల్లో అతనిలాగా ఉండొచ్చు, అతను సరిపోద్దా అని అలా చూస్తారు. ఎందుకంటే వాళ్ళు శాలబుల్ యాక్టర్లు కాబట్టి, రణబీర్ కపూర్. సో వీళ్ళందరితో ఎందుకు ఆలోచిస్తాడు ప్రొడ్యూసర్ ఎప్పుడు కూడా హీ విల్ బి కమర్షియలైజ్డ్ యాటిట్యూడ్తో ఉంటాడు. అతను డబ్బులు పెడుతున్నాడు, ఇంత అప్పు తీసుకుంటున్నాడు, దానికి మళ్ళీ నాకు ఎంత వస్తుంది, దానికి శాలబిలిటీ ఉన్న యాక్టర్లు ఎవరెవరు వాళ్ళకి బాగుంటుందని చూస్తాడు. ఈ కథ కూడా ఏం చేస్తాడు, ఈ కథ ఎవరికి సరిపోతుంది అని ముందుగానే డిసైడ్ చేసుకుని మీరు అనుకున్న పెద్ద పెద్ద యాక్టర్కి అందరికీ బాగా పనిచేస్తుంది, 100 కోట్ల వరకు ఖర్చు పెట్టచ్చు, దీనికి చాలా బాగుంటుంది, చాలా చాలా పాన్ ఇండియా మూవీ అవుద్దని చెప్పి చెప్తూ కథ చెప్పడానికన్నా కథ చెప్తూ వాడు అనుకున్న స్క్రీన్ ప్లే అంతా ఇందా చెప్పింది అంతా కరెక్టైజ్డ్ అంతా చెప్తే 3 గంటలు అవుద్ది, 4 గంటలు అవుద్ది, 5 గంటలు అవుద్ది. ఆడ అరగంట తర్వాత నిద్రపోతాడు. ఎంత పేషెన్స్ ఉన్నా, ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా నిర్మాత అయినా ఇంకొకడైనా కథ చెప్పేటప్పుడు నిద్ర రావడం అనేది, చిన్నపిల్లల కథ ఎందుకు చెప్తాం, నిద్రపోవడం చెప్తాం. అంచేత వాడు నిద్రపోతాడు కదా. సో త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ చెప్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ నిద్రపోయాడు. నాట్ దట్ ఈజ్ ఇన్సల్టింగ్, నిద్ర జోలపాడినట్టు ఉంటుంది. అంచేత కథను ఎప్పుడు 5 నిమిషాల్లో చెప్పాలి. నేను ఆ పాయింట్కి వస్తాను. వై యూ షుడ్ టెల్ సబ్జెక్ట్ ఇన్ 5 minutes. నేను 5 minutesలో సబ్జెక్ట్ చెప్తాను అనేది కూలంకుషంగా వర్క్షాప్లో నేర్చుకున్నాం. ఓకేనా? ద నీడ్ అండ్ నెసెసిటీ టు టెల్ సబ్జెక్ట్ ఓన్లీ ఇన్ 5 minutes.